రామ్మోహన్ గారు, మీ మాటలో చెప్పండి. ఆట సంబరాలు కానీ ఆట సెలబ్రేషన్స్ ఇక్కడ ఎలా జరుగుతుంది? మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేను గతంలో కూడా అమెరికాలో ఎన్ఆర్ఐస్ వివిధ ఫోరమ్స్లలో ఇప్పుడు ఆటా సదస్సుకు 31st, 1st, 2nd 3 days ప్రోగ్రామ్ నేను ఇక్కడ రావడం జరిగింది. గతంలో కూడా టీడీఎఫ్ ప్రోగ్రామ్స్ కూడా నేను అటెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మన తెలుగు వాళ్ళు అమెరికాలో స్థిరపడి వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాకుండా వాళ్ళ స్వగ్రామాలలో కూడా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ విలేజ్కి ఎన్నో విధాలుగా సేవలు చేయడం అనేది చూస్తున్నాం. నా పరిగి కాన్స్టిట్యున్సీలో గండేడ్ మండల్లో కూడా ఎన్ఆర్ఐస్ కొంతమంది స్కూల్స్ అడాప్ట్ చేసుకొని అక్కడ హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భం లోపల మనం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉంది. ఇప్పుడే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అడ్రస్ చేయడం జరిగింది. చాలామంది ఎన్ఆర్ఐస్తో మేము ఇంటరాక్ట్ అయితే మాకు వచ్చిన ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేసి అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడ కొన్ని ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ సంబంధించిన కొన్ని వాళ్ళకు ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్ పరంగా ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే బాగుంటుందని నా దృష్టికి తీసుకోవడం జరిగింది. దాన్ని నేను ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది ఇంతకుముందు మీటింగ్ లోపల. సో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి అఫీషియల్గా గవర్నమెంట్లోనే ఒక కార్పొరేటివ్ బాడీ లాంటిది ఒకటి క్రియేట్ చేస్తామన్న విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు ఎన్ఆర్ఐస్ కూడా మన తెలంగాణలో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి ఇబ్బంది ఉండని ఒక మంచి ట్రాన్స్పరెంట్ మెకానిజంని ఏర్పాటు చేసే విధంగా నేను హైదరాబాద్ పోయిన తర్వాత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దానికి కృషి చేస్తాన్న విషయాన్ని తెలియజేస్తూ, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్ని. నాకు మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, డెంటల్ కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక 13,000 స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ నా స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఈ ప్రోగ్రామ్కి వస్తే కూడా ఆర్గనైజర్స్లో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు. సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ. నా స్టూడెంట్స్ కూడా వరల్డ్ వైడ్ ఉండడం అన్నది చాలా సంతోషదాయకం. అలాంటి వాళ్లకు మళ్ళీ మనం ఒక ప్రొటెక్షన్ ఉండే విధంగా చేయడం అనేది కూడా చాలా అవసరం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, తప్పకుండా ఈ యొక్క బాడీ అన్నది ఎలా ఉండాలంటే ఆటోమేటిక్గా అది వర్క్ చేసేటట్టుగా ఉండాలి. అదేవిధంగా ఫర్ ఎవర్గా ఆర్గనైజేషన్ పనిచేసేటట్టుగా ఉండాలి. అంటే ఒక వ్యక్తి ఒక ఆఫీసు కొంతకాలం అని కాకుండా ఒక పర్మనెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విత్ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళకి ల్యాండ్, బిల్డింగ్స్ అన్నీ అలాట్ చేసి ఎవరు ఎన్ఆర్ఐస్ ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే వాళ్ళకు అన్ని విధాల వాళ్ళు మీటింగ్స్ చేసుకుంటట్టుగా, వాళ్ళు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటట్టుగా, వాళ్ళకు గైడెన్స్ ఇచ్చేటట్టుగా ఒక ఆర్గనైజేషన్ని తప్పకుండా క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు.